మీ ఇంట్లో చపాతీలు చేసినప్పుడు మిగిలిపోతున్నాయా? వాటిని అలా తినలేక ఏం చేయాలో తెలియక బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో ఎండ్ వరకు చూసేయండి. అలా మిగిలిపోయిన చపాతీస్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి రోల్ చేసేసి వీడియోలో చూపిస్తున్నా కదా అలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1½ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు ½ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇవి రెండు మంచిగా ఫ్రై అవుతున్న టైంలో మనము సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మగ్గిపోయాక అందులో ½ టీ స్పూన్ దాకా పసుపు మరియు 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి. అలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనము అందులో ½ టీ స్పూన్ దాకా కారము మరియు ½ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. ఇంకేముంది, కారం కూడా మగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కల్ని వేసుకోవాలి. ఈ చపాతీ ముక్కల్ని ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మిగిలిపోయిన చపాతీలతో ఒక రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మరి మీరు దీనికి ఏం పేరు పెడతారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.